హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి అని అప్డేట్ రావడం జరిగింది. మరి ఏం పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి? అలాగే ఎవరెవరికి జమ అవుతున్నాయనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల సప్లిమెంటరీ జీతాల బిల్లులు నిరీక్షణకు తెర నేడు చెల్లింపులు పూర్తి. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉండి వేలాది మంది ఉద్యోగులను ఆందోళనకు గురి చేసినటువంటి జూన్, జూలై నెలల సప్లిమెంటరీ జీతాల బిల్లుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఉద్యోగ సంఘాల చొరవ, ప్రభుత్వ సానుకూల స్పందనతో నిలిచిపోయిన బిల్లులలో కదలికైతే వచ్చింది. నేటి సాయంత్రానికి చెల్లింపుల ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మొత్తం ప్రక్రియలో జరిగిన జాప్యానికి గల కారణాలు, ప్రస్తుత పరిస్థితిపై ఒక వివరాలైతే తెలుసుకుందాము. అసలు సమస్య ఏమిటి? సప్లిమెంటరీ బిల్లులు ఎందుకు అవసరమయ్యాయి అంటే, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జూన్, జూలై నెలల జీతాల బిల్లులు కొందరికి పెండింగ్‌లో పడటానికి ప్రధాన కారణం పరిపాలనాపరమైనటువంటి సాంకేర సాంకేతిక పరమైనటువంటి మార్పులు. సో, ముఖ్యంగా బదిలీలు. సాధారణ బదిలీలో భాగంగా ఒక చోటు నుంచి మరొక చోటుకు మారిన ఉద్యోగులకు ఈ విధంగా జీతాలు ఆలస్యమయ్యాయి. తర్వాత కొత్త డీడీఓల సమస్యలు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు డీడీఓ పొజిషనింగ్ ఐడీలు సకాలంలో కేటాయించకపోవడము. జిల్లాల పునర్విభజన మరియు క్యాడర్ మార్పులు. జిల్లాలు, మండలాలు లేదా క్యాడర్ మారిన ఉద్యోగులు. సాంకేతిక సమస్యలు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో క్యాడర్ స్ట్రెంత్ అప్డేషన్‌లో తలెత్తినటువంటి సాంకేతిక లోపాల వల్ల బిల్లులు అయితే ప్రాసెస్ కాలేదు. ఈ కారణాల వల్ల ప్రభావితమైన ఉద్యోగులకు జూన్ నెల సగం జీతం మరియు జూలై నెల పూర్తి జీతం అందక తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. చెల్లింపుల ప్రక్రియలో జాప్యం ఎక్కడ జరిగింది అని చూసుకున్నట్లయితే, ప్రభుత్వం మొదట ఈ సప్లిమెంటరీ బిల్లులను సమర్పించడానికి జూన్ 9, 10 తేదీలను గడువుగా నిర్దేశించింది. ఆ తర్వాత మరో 2, 3 రోజులు పొడిగించింది. ఈ ప్రక్రియ 2 దశలుగా విడిపోయింది. మొదటి దశ సకాలంలో పూర్తయినవి. గడువులోగా అంటే సుమారు 10, 11, 12 తేదీలలో గడువులోగా డీడీఓలు సమర్పించిన బిల్లులను సబ్ ట్రెజరీ ఆఫీసర్లు ఎస్టీఓ 12, 13 తేదీలలో ఆమోదించారు. ఈ బిల్లులు వెంటనే రిజర్వ్ బ్యాంక్ పేమెంట్ గేట్‌వే అయినటువంటి ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే వెళ్లి బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడి సంబంధిత ఉద్యోగుల ఖాతాల్లో జీతాలుగా అయితే జమ అయ్యాయి. రెండవ దశ నిలిచిపోయినవి. పైన పేర్కొన్న సాంకేతిక పరిపాలన కారణాల వల్ల ఆలస్యంగా అంటే సుమారు 15, 16 తేదీలలో సమర్పించబడినటువంటి బిల్లులను ఎస్టీఓలు కూడా ఆలస్యంగానే ఆమోదించారు. అయితే ఈ బిల్లులు ఈ-కుబేర్‌కు వెళ్లకుండా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్థితిలో నిలిచిపోయాయి. అప్పటి నుంచి వాటిలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఉద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక మూడోది పరిష్కార మార్గం. ఉద్యోగ సంఘాల చొరవ. రోజులు గడుస్తున్నా బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఈ సమస్యను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి బలంగా తీసుకెళ్లాయి. ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా ప్రస్తావించి తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే చెల్లింపులు పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇక నాలుగోది ప్రస్తుత పరిస్థితి మరియు తుది చెల్లింపులు. ప్రభుత్వం నుంచి వచ్చిన హామీ మేరకు ఆర్థిక శాఖ అధికారులు రంగంలోకి దిగడంతో నిలిచిపోయిన బిల్లుల ప్రక్రియలో కదలిక మొదలైంది. గత రాత్రి పరిణామం. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నటువంటి బిల్లులన్నీ గత రాత్రి ఈ-కుబేర్‌కు పంపబడ్డాయి. నేటి ఉదయం ఈ బిల్లులకు బ్యాచ్ నంబర్‌లు కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. చెల్లింపుల ప్రారంభం. ఈరోజు ఉదయం లేదా మధ్యాహ్నం నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ కావడం మొదలవుతుంది. తుది గడువు. అన్ని సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ ఈరోజు సాయంత్రానికి పూర్తయ్యి ముగిసే అవకాశం అయితే ఉందని అధికారులు చెప్తున్నారు. జూన్, జూలై నెలల సప్లిమెంటరీ బిల్లుల జీతాలు ఈ విధంగా ఆర్‌బీఐ ఈ-కుబేర్‌కు వెళ్ళినవి. బ్యాచ్ నంబర్స్ అలాట్ అయినచో ఈరోజు జీతాలు జమ అయ్యే అవకాశం. చూడొచ్చు పేమెంట్ పెండింగ్ స్టేటస్. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని అయితే ఉంది. సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి అడ్డంకులను అధిగమించి ఉద్యోగుల సప్లిమెంటరీ జీతాల బిల్లుల చెల్లింపు
ప్రక్రియ అనేది తుది దశకు చేరుకుంది. ఉద్యోగ సంఘాల చొరవ, ప్రభుత్వ తక్షణ స్పందన వల్ల నెలన్నరగా నెలకొన్న నిరీక్షణకైతే నేటితో తెరపడిందని చెప్పవచ్చు.